హాయ్, నేను మీ డాక్టర్ అంకిత్ అగర్వాల్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్ ఎట్ హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్ నిజామాబాద్ అండ్ హైదరాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పిప్పి పళ్ళ గురించి. సో పిప్పి పళ్ళు వచ్చేసి డెంటల్ కేరీస్ కూడా చెప్తారు, డెంటల్ డీకే అని కూడా చెప్తారు. సో మీ టీత్ డీకే అయ్యి డ్యామేజ్ అయ్యి మీకు బ్లాకిష్గా కనిపించడం, లేకపోతే మీ టీత్లో చాలా ఫుడ్ వెళ్ళి విరుక్కోవడం, ఇంకా మీకు పళ్ళు సెన్సిటివ్ కావడం, ఇట్లాంటి పరిస్థితిలో మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు పిప్పి పళ్ళు ఉన్నాయా, లేకపోతే మీకు డెంటల్ కేరీస్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అనేది చెక్ చేయించుకోవాలి. సో చాలామంది పేషెంట్స్ వచ్చేసి సార్ అసలు ఈ పిప్పి పళ్ళు ఎందుకు వస్తాయి అనే డౌట్ అనేది నాకు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సార్ నేను 2 times బ్రష్ చేస్తాను, అయినా నాకు పిప్పి పళ్ళు అవుతున్నాయి. సార్ నేను 3 monthsకి ఒకసారి బ్రష్ మార్చుతున్నాను, అయినా నాకు పిప్పి పళ్ళు అవుతున్నాయి. సార్ నేను ½ an hour బ్రష్ చేస్తున్నాను, అయినా నాకు పిప్పి పళ్ళు అవుతున్నాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది పేషెంట్స్ చాలామంది రెగ్యులర్గా హ్యాపీ డెంటల్ హాస్పిటల్స్లో నన్ను అడుగుతూ ఉంటారు. సో అసలు పిప్పి పళ్ళు ఎందుకు వస్తాయి, ఆ టాపిక్ గురించి ఈరోజు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిప్పి పళ్ళు వచ్చేసి డెంటల్ డీకే, మీ టీత్ షేప్ అనేది కంప్లీట్గా ఒక రౌండెడ్ షేప్ అనేది ఉంటుంది. సో ఈ మోడల్ చూస్తే ఈ షేప్ వచ్చేసి దీంట్లో చాలా కర్వ్స్ అండ్ గ్రూవ్స్ ఉంటాయి. కర్వ్స్ అండ్ గ్రూవ్స్ అంటే ఇక్కడంతా లైన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ మార్నింగ్ మనం అందరం బ్రష్ చేసేటప్పుడు ఓన్లీ ఒక సైడ్కే బ్రష్ చేస్తాము. సైడ్ అంటే ఈ సైడ్కి బ్రష్ చేస్తాము. సమ్ పీపుల్ బ్రష్ ఇట్ రౌండ్. బట్ చాలామంది మర్చిపోయింది ఏంటంటే ఈ టీత్ అసలు బ్రష్ చేసేది ఫ్రంట్ పైన కూడా. పైన అంటే మీ టీత్ పైన సైడ్ కూడా మీరు బ్రషింగ్ చేయాలి. అంటే మీరు యాక్చువల్లీ నములుతుంది ఇట్ సైడ్ నుంచి, మీరు ఇట్ సైడ్ నుంచి నమలడం లేదు. సో మీరు ఇట్ సైడ్ అయితే బ్రష్ చేయాల్సిందే, కానీ అలాగే మీరు పైన కూడా ఖచ్చితంగా బ్రష్ చేయాలి. సో ఇక్కడ మీరు బ్రష్ చేసేటప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది, లేకపోతే మీరు తిన్న చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ వాట్ ఎవర్ యూ ఈట్, అది ఇక్కడ స్టిక్ కాకుండా ఉంటాయి. సో యూజువల్గా ఇక్కడ పిప్పి పన్ను తయారవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ గ్రూవ్స్ వచ్చేసి, ఈ గ్రూవ్స్లో మీ ఫుడ్ అనేది తట్టుకోవడం వల్ల ఈ ఫుడ్ 2 days 3 days వరకు క్లీన్ కాకపోవడం వల్ల ఈ టీత్ అనేది బీయింగ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంటే మీ టీత్ వచ్చేసి మీ బోన్స్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాక కూడా మీ ఎనామెల్ అనేది డ్యామేజ్ అయ్యి డిజాల్వ్ అయిపోతుంది. సో అక్కడ వచ్చేసి మీరు ఏమైనా గట్టి పదార్థం తిన్నప్పుడు, లేకపోతే గ్రౌండ్నట్ కానీ ఇట్లాంటివి ఏమైనా తిన్నప్పుడు మీకు ఒక చిన్న హోల్ లాంటిది తయారవుతుంది. ఈ హోల్ తయారయ్యాక అదే హోల్లో వెళ్ళి మళ్ళీ ఫుడ్ వెళ్ళి కూర్చోవడం వల్ల ఆ హోల్ ఇంకా పెద్దగా అవుతుంది. సో ఆ హోల్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ హోల్లో మళ్ళీ వెళ్ళి ఫుడ్ తట్టుకోవడం వల్ల మీకు రెగ్యులర్ బేసిస్లో ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు బ్రషింగ్ టాప్కి కూడా చేయాలి. వెదర్ ఇట్ ఈస్ మీ కింది పళ్ళు కానీ మీ పైన పన్నుకి వచ్చేసి బ్రష్ని రివర్స్ మోడల్లో పెట్టి పైన కూడా బ్రష్ చేయాలి. అయితే మీరు నమ్మలేది ఇట్ సైడ్ నుంచే కాబట్టి, మీరు ఇట్ సైడ్ నుంచి నమ్మలరు కాబట్టి ఈ ఏరియా క్లీన్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఈరోజు మనం ఇంట్లో ఫుడ్ చేసుకుంటాము. ఫుడ్ చేశాక రాత్రి ఆ ఫుడ్ మ్యాక్సిమం కన్జ్యూమ్ కాకపోతే ఎక్సెస్ ఫుడ్ని మనం యూజువల్గా పాడేస్తాము, లేకపోతే వి డిస్కార్డ్ ఇట్. కానీ అలాగే ఈ ఎక్సెస్ ఫుడ్ టీత్లో ఉండిపోతే నెక్స్ట్ డే ఏమవుతుంది, దాంట్లో బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ రెడీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు ఇది క్లీన్ కాకపోవడం వల్ల విదిన్ ద నెక్స్ట్ 2 to 3 days ఆర్ మేబీ విదిన్ ద నెక్స్ట్ 1 month స్లోగా డీకే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా మీకు పిప్పి పళ్ళు అనేది రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు 101% ఇది ఒకటి ఫిక్స్ అయిపోండి, మీరు బ్రషింగ్ అనేది ఆన్ టాప్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఆన్ ద సైడ్. సో ఓన్లీ ఈ బ్రషింగ్ అనేది ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఆర్ ఓన్లీ రొటేషనల్ బ్రషింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. బ్రషింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ టీత్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దీనివల్ల మీకు పిప్పి పళ్ళు వచ్చే ఛాన్సెస్ అనేది 70 to 80% వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు తిన్నాక వెంటనే పుక్లించుకుంటే మీకు 30% వరకు అక్కడ పిప్పి పళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత మీరు బ్రషింగ్ మీద కొంచెం అవగాహన పెట్టుకుని మంచిగా బ్రషింగ్ చేసుకుంటే ఇంకో 50-60% అనేది మీకు పిప్పి పళ్ళు రాకుండా ఉంటాయి. సో మ్యాక్సిమం చాలామంది ఈ మదర్స్ టాపిక్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫీడింగ్ మదర్స్ వచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చి సార్ చాలా పిప్పి పళ్ళు వచ్చేసాయి, ఇంత చిన్న పాపకు కూడా పిప్పి పళ్ళు వస్తాయా, ఇట్లాంటి డౌట్స్ అనేది నన్ను అడుగుతూ ఉంటారు. సో దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడదాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. సో ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.